హిందూ మతంలో దేవత విగ్రహాలు, చిత్రపటాలను పూజించే సాంప్రదాయం ఉంది. దాదాపు ప్రతి హిందూ కుటుంబంలో ఇంట్లో ఒక చిన్న మందిరం ఉంటుంది. అక్కడ చాలా దేవతల చిత్రపటాలు ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొంతమంది దేవతల చిత్రపటాలను పొరపాటున కూడా ఉంచకూడదు. అలా చేయడం వల్ల శుభం కాకుండా అశుభ ఫలితాలు వస్తాయి. వారు ఏ దేవతలో తెలుసుకుందాం. నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు. నటరాజు అనేది శివుని రూపాల్లో ఒకటి. ఈ రూపంలో భగవాన్ శివుడు నృత్య భంగిమలో కనిపిస్తారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. నటరాజ భంగిమ శివుని తాండవ నృత్యానికి ప్రతిరూపం. ఇది మహాదేవుని కోపరూపం. దీన్ని ఇంట్లో ఉంచడం శుభప్రదం కాదు. అందువల్ల ఇంట్లో నటరాజ విగ్రహం లేదా చిత్రపటం ఉంచకూడదు. భైరవ మహారాజు చిత్రపటాన్ని కూడా ఉంచకూడదు. భైరవుడు కూడా శివుని ఉగ్రవ అవతారమే. భైరవుడిని తామసిక పద్ధతిలో పూజిస్తారు. వారి పూజలో మాంసం, మద్యం మొదలైనవి ఉపయోగిస్తారు. భైరవుడు తంత్రదేవత కూడా. కాబట్టి వారి చిత్రపటాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. శనిదేవుని విగ్రహాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. జ్యోతిష్య శాస్త్రంలో శనిని క్రూర గ్రహం అంటారు. ఎవరిపై వారి దృష్టి పడితే వారి చెడు రోజులు ప్రారంభమవుతాయి. అందువల్ల మీరు శనిదేవుడిని పూజించాలనుకుంటే మీరు ఆలయానికి వెళ్ళి పూజించవచ్చు. ఇంట్లో శనిదేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వాస్తుపరంగా మంచిది కాదు. దేవి కాళీ చిత్రపటాన్ని కూడా ఉంచకూడదు. దుర్గా 9 అవతారాల్లో కాళీ కూడా ఒకరు. ఇది దేవి ఉగ్ర రూపం. ఈ కాళీ పూజ ఇంట్లో కాకుండా బయట చేయాలి. కాబట్టి వారి చిత్రపటం లేదా విగ్రహాన్ని కూడా ఇంట్లో ఉంచడం శుభప్రదం కాదు. అలా చేయడం మానుకోవాలి.